హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే దివాళీ స్పెషల్ స్వీట్ అనమాట. సో దివాళీకి తప్పకుండా ఈసారి ఈ స్వీట్ ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అందరూ ఇష్టపడి తింటారండి. ముందుకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటని. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు సుజీ రవ్వ తీసుకుంటామండి. ఉప్మా రవ్వ అనమాట. సో అదైతే తీసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకుంటామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ లోపల అయితే మనం 1 కప్పు జీడిపప్పులు తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటామండి. సో 1 కప్పు జీడిపప్పులు సరిపోతాయి. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టము. సో అలా అన్నీ వేసేసుకొని అయితే పొడి చేసుకొని దాన్ని కూడా దీంట్లో వేస్తామండి. వేసి రెండింటిని చక్కగా పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకుంటాము కాసేపు. మనకి మరీ కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త దోరగా వేగాకైతే మనం దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు సోడా ఉప్పు వేస్తామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ క్వాంటిటీలో మనం సోడా ఉప్పు కూడా వేసుకుంటాము. సో అలా వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇక చూసారు కదా, కాస్త దోరగా అయితే వేగిపోయింది. సో అలా ఉన్నప్పుడు నెక్స్ట్ మనం సేమ్ కప్పుతో 2 కప్పుల పాలు అయితే తీసుకుంటామండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనం మెజర్ చేసుకొని పాలు కూడా 2 కప్పులు తీసుకోవాలండి. సో ఫస్ట్ 1 కప్పు పోసైతే ఇలా నీట్గా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకో కప్పు పోసామండి. ఇది కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలండి చక్కగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఉంటలు అనేవి లేకుండా అయితే మనం ప్రెస్ చేస్తూ నీట్గా కలుపుకోవాలి. ఇదేం పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదండి. కాస్త దగ్గరుండి చక్కగా ఇలా కలుపుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. అలా మనమైతే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి నీట్గా మిక్స్ చేసుకుంటామండి. మనకి ఈ మిశ్రమం అనేది కాస్త దగ్గర పడే వరకు అండి, చక్కగా అది అంటుకోకుండా అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే స్విచ్ చేసుకుంటూ అయితే మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి. కాస్త మనం జీడిపప్పులు వేసాం కదా, జిగురుగా ఉంటుంది. సో కాస్త టైం పడుతుంది. సో అలా అయితే మనకి చక్కగా దగ్గర పడిపోతుంది. ఇక్కడ చూసారు కదా మీరు. సో ఇలా నీట్గా అయితే సపరేట్గా వచ్చేస్తుందండి. అంతవరకు అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఇంకా చూసారంటే నీట్గా గిన్నెకి ఏది అంటుకోకుండా చక్కగా వచ్చేసిందండి. ఇలా అయితే మనకి వస్తుంది. అలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే మనం పక్కన పెట్టేసుకుంటామండి. కాస్త చల్లారనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్పు వాటర్ వేసామండి. మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో అయితే మనం షుగర్ తీసుకుంటామండి. షుగర్ కూడా 1 కప్పు వేసుకున్నాము. సో అలా వేసుకొని అయితే మనం నీట్గా కరిగించుకోవాలండి. సో అలా నీట్గా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉంటే అయితే మనకి షుగర్ అనేది కరిగిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నీట్గా కరిగిపోయిందండి. ఇలా వచ్చాకైతే మనకి రెడీ అయిపోయిందని అర్థం అండి. కానీ మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాము. మనకి దీనికి పాకం వచ్చేసి ఇలా తీగల్లాగా రావాలండి. ఇలా మీరు ముట్టుకొని చూసారంటే కాస్త తీగలాగా రావాలి. సో అలా వచ్చే వరకు అయితే మనం దాన్ని బాగా హీట్ చేసుకుంటామండి. ఇక్కడ చూసారు కదా, మీకు కనపడట్లేదు, బట్ తీగలాగా అలా వచ్చిందండి. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలండి తీగలాగా. సో అలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే దీన్ని పక్కన పెట్టేసుకుంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఇది పక్కన పెట్టుకున్నాం కదండి, ఇదైతే పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది, లేదా గోరువెచ్చగా ఉంటుందండి. సో దాన్ని అయితే ఒకసారి తీసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా చక్కగా రౌండ్గా చేసేసుకోవాలి. నేనైతే ఒక 2 బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాను.
అలా నీట్గా అయితే 2 రౌండ్గా చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూను నెయ్యి తీసుకుంటామండి, గీ తీసుకొని అయితే ఇలా నీట్గా చపాతీ కర్రకి రుద్దేస్తామండి. అప్పుడు ఏంటంటే మనకు అంటుకోకుండా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ అయితే మనం 2 బాల్స్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒకటి తీసుకొని ఇలా నీట్గా చపాతీలాగా రుద్దేసుకుంటామండి. మరీ పలచగా చేయొద్దండి, అవి రావు. సో కాస్త మందంగానే చేసుకోవాలి. సో అలా నీట్గా చపాతీలాగా రుద్దేశాక అయితే మనకి నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చండి. నేనైతే ఇలాంటి మూత ఒకటి తీసుకున్నాను, అదైనా తీసుకోవచ్చండి. లేదా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు సిరప్ క్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అదైనా యూజ్ చేసి మనం చేసుకోవచ్చండి. సో అలా మనకి నచ్చినట్టయితే మనకి తీసుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇలా మీడియం సైజులో ఉంటే కాస్త తినడానికి కూడా బాగుంటాయి కదా అనేసి నేను ఈ సైజ్ క్యాప్ తీసుకున్నాను. అలా చుట్టూ వేసేస్తామండి. మనకి చక్కగా ఇలా అన్నప్పుడైతే ఊడొచ్చేస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఆ తర్వాత అవి వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇదంతా కూడా వేస్ట్ ఏం అవ్వదండి. నెక్స్ట్ మళ్ళీ రౌండ్ చేసుకొని అలానే రిపీట్ చేస్తూ అయితే చేసేయచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకుంటామండి మనం. అలా అన్నీ అయితే నీట్గా తీసేసి ప్లేట్లో అరేంజ్ చేసేసుకుంటామండి చక్కగా. ఇక్కడ మీరు చూడొచ్చు, నీట్గా అయితే వచ్చేస్తుంది. అలాగే ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఇలా అరేంజ్ చేసుకున్నాం కదండి, అన్నీ అయితే ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేయాలండి. నేనైతే చిన్న సైజువి కూడా చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నీట్గా మందంగా బాగా వచ్చాయండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా ఫ్రై చేసేటప్పుడు వెంటనే సిమ్లో టర్న్ చేసుకోండి. అదేనండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే మనమైతే ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టద్దండి. హైలో పెట్టడం వల్ల ఏంటంటే అవి చక్కగా రావు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా లో టు మీడియంలో టర్న్ చేసుకుంటూ ఉన్నారంటే ఇలా నీట్గా పూరీలాగా ఇలా ఉబ్బి చక్కగా వస్తాయండి. నెక్స్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాకైతే మనం దీన్ని తీసి పక్కన వేసుకుంటాము. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయి. ఆల్రెడీ మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ హీట్ చేసుకొని అయితే ఇలా వీటినన్నిటినీ దాంట్లో డిప్ చేసేస్తామండి. సో డిప్ చేసేసి అయితే మనం నీట్గా మొత్తం మిక్స్ ఒకసారి చేసుకుంటామండి. ఆ తర్వాత దీని మీద అయితే మనం మూత పెట్టేసుకుంటాము నీట్గా, ఇలా అన్నీ కలిసేలా పెట్టేశాక. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, తప్పకుండా మర్చిపోవద్దు. హైలో అస్సలు పెట్టద్దండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టేసి అయితే నీట్గా చక్కగా అంతా పీల్చుకునేలాగా ఇక్కడ చూసారు కదా, ఇలా వచ్చాక టర్న్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి ఎంత చక్కగా ఎంత బాగుందో. ఈసారి దివాళీకి తప్పకుండా మీరందరూ కూడా వీటిని మీ ఇంట్లో చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా ఎంత నిగనిగలాడిపోతుందో, టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంది. ఇలా అయితే చక్కగా చేసేసుకోవచ్చు. షుగర్ అనే కాదండి, మీరు దీంట్లో బెల్లంలో కూడా వేసుకోవచ్చు ఎంచక్క. ఇలా అయితే మనకి ఈ కొత్త స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.